ఈరోజు మనం తెలుసుకోబోయే క్షేత్రం మన భారతదేశంలోనే ఉంది. కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఒకవైపు శివుడు, ఇంకోవైపు గురునానక్. అరుదైన మత సామరస్యం, అంతుచిక్కని వేడి నీటి మర్మం. అదేనండి హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో వెలిసిన మణికరణ్ శివాలయం. మణికరణ్ అంటేనే మణికిరణం, అంటే మణి ప్రకాశించిన స్థలం. ఈ పేరు వెనుక ఉన్న కథనాన్ని వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం ఇక్కడ పార్వతీదేవి స్నానం చేస్తుండగా ఆమె చెవిపోగు పార్వతీ నదిలో జారిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు శివుడికి కోపం వచ్చింది. ఆవేశంతో తన మూడో కన్ను తెరవగానే ఏం జరిగిందో తెలుసా? ఆ కంటి నుంచి వచ్చిన ఉగ్రతాపానికి కింద ప్రవహించే పార్వతీ నదిలోని నీరంతా మరిగి వేడి నీటి బొగ్గలాగా మారిపోయింది. దీంతో భయపడిన శేషనాగుడు చెవిపోగుని తిరిగి ఇవ్వడంతో శివుడు శాంతించాడు. ఆనాటి నుంచి నేటి వరకు గడ్డకట్టే హిమాలయాల చలిలో సైతం ఈ నదిలో నీరు వేడిగానే ఉంటుంది. సైన్స్కి సైతం సవాలుగా నిలిచింది ఈ వేడి నీటి రహస్యం. ఇక ఈ క్షేత్రంలోని మరో అద్భుతం ఏంటంటే, ఈ వేడి నీటిలో స్నానం చేస్తే చాలు దీర్ఘకాలిక చర్మ వ్యాధులు పూర్తిగా నయమవుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానం ఆచరిస్తారు. ముఖ్యంగా పార్వతీ నది ఒకవైపు శివాలయం ఉంటే మరోవైపు సిక్కుల పవిత్ర గురుద్వారా ఉంది. గురునానక్ దేవ్జీ ఇక్కడికి వచ్చారని చరిత్ర చెబుతుంది. హిందూ, సిక్కు భక్తులకు మణికరణ్ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. వేడి నీటిలో బియ్యం ఉడికించి ఆ లంగర్ని ప్రసాదంగా స్వీకరించడం ఇక్కడి ప్రత్యేకత. లంగర్ అనే పదం ఎక్కడో విన్నట్టుంది కదా. లంగర్ అనేది గురుద్వారాల్లో ఏర్పాటు చేసే ఉచిత సామూహిక వంటగది. ఇక్కడ ప్రజలందరికీ వారి మతంతో సంబంధం లేకుండా సమానంగా ఉచితాహారం వడ్డిస్తారు. అదేనండి హైదరాబాద్లోని లంగర్ హౌస్ అనే ఏరియా పేరు మీరు వినే ఉంటారు. అక్కడ శివుడికి అన్నంతో అభిషేకం చేసి ఆ అన్నాన్ని భక్తులకి ప్రసాదంగా పంచిన సందర్భాలు ఉన్నాయని చెబుతారు. అలా ఆ ప్రాంతానికి లంగర్ హౌస్ అని పేరు కూడా వచ్చిందంటారు. మరి మీరు ఎప్పుడైనా మణికరణ్ని దర్శించారా? కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.